Hi buddies, welcome back to All About TikTok Seva. India vs England third ODI match in రాట్ స్టేడియం లో జరిగిపోతుంది. ఇది డిసైడర్ మ్యాచ్. ముందుగా జరిగిన ఓడిఐ సిరీస్ లో 2 మ్యాచెస్ లో ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ మనం గెలిచాం, సెకండ్ ఓడిఐ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచాం. థర్డ్ ఓడిఐ మ్యాచ్ ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ హాట్ టాపిక్ గా ఉన్నాడు. తను రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అని వార్తలు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టాయి. కానీ దాని బీసీసీఐ కొట్టి పారేసింది. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. 2027 వరల్డ్ కప్ తను ఒక కంటెండర్ అని అన్నారు. ఎంతవరకు నమ్మచ్చు? ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ లో లార్డ్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు కూడా వచ్చిన్నారు. మరింత హాట్ టాపిక్ గా ఉంది. ఈ మ్యాచ్ పూర్తి అయిన తర్వాతే మనకి ఏదో విషయం తెలుస్తుంది. తను ఆడాలని అందరూ అనుకుంటున్నారు. ఆ తర్వాత ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇది డిసైడర్ మ్యాచ్. సెకండ్ ఓడిఐ మ్యాచ్ ఓడిపోయామంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 223 పెట్టాం బోర్డు మీద. రూట్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం వల్ల, తన వికెట్ తీసుకోవడం వల్ల వాళ్ళు గెలిచారని చెప్పాలి. తన అద్భుత ఇన్నింగ్స్ వల్ల మనం కూడా 180 ఫర్ 5 వికెట్స్ ఉన్న దగ్గర నుంచి లాస్ట్ 5 వికెట్స్ ర్యాంక్ కోల్పోయాం. మెయిన్లీ మన ఆల్రౌండర్ అక్షర్ పటేల్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్ వీళ్ళ ముగ్గురు నుంచి అంత కాంట్రిబ్యూట్ రాలేదు. దాని వల్ల పెద్ద స్కోర్ రాలేదని చెప్పాలి. ఇంకోటి కింద మ్యాచ్ లో ఇసాన్ కిసాన్ ని సెకండ్ డౌన్ దింపడం నాకు క్వశ్చన్ మార్క్ గా అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత పొజిషన్ అయినా కూడా అద్భుతమైన నాక్ ఆడారు, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు ఆడడం వల్లే అంత స్కోర్ వచ్చిందని చెప్పాలి. లాస్ట్ లో బుమ్రా కూడా ఫైర్ వాక్స్ చూసాం. ఇంకా బౌలింగ్ చాలా బాగుంది. మనం ఫోర్త్ సీమ్ అని మిస్ అవుతున్నాం. కానీ శివం దుబే ఆ రోల్ ని పర్ఫెక్ట్ గా ఫిల్ఫిల్ చేస్తున్నానని చెప్పాలి. ఇంకా ఈ మ్యాచ్ వాషింగ్టన్ ఆడకపోతే తనకి ఇంజరీ అయింది కాబట్టి తన ప్లేస్ లో నన్ను అడిగితే కుల్దీప్ యాదవ్ తీసుకొస్తారా లేదంటే హర్షదీప్ సింగ్ ని తీసుకొస్తారా అనేది మీరు చూడాలి. హర్షదీప్ సింగ్ ని తీసుకొని రావడం మంచిది. ఎందుకంటే లాస్ట్ లో ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి 280 నుంచి 260 ఉంది. 260 టు 280 స్కోర్ ఉంది. ఇన్నింగ్స్ లో అయితే 300. ఇక్కడ గెలవాలంటే మనం ఫస్ట్ 20 అవర్స్ ని బాగా ఉపయోగించుకోవాలి. అక్కడ బాల్ మూవ్ అవుతుంది కాబట్టి టాస్ గెలిచిన చెప్తున్న ఎవరైనా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ హర్షదీప్ సింగ్ తీసుకుంటే మనం మొత్తం 5-4 ఫ్రంట్ లైన్ బౌలర్స్ అనే సీమ్ బౌలింగ్ కావాలంటే అలా చేస్తే మనం వికెట్ త్వరగా తీసే అవకాశాలు ఉంటాయి. అంటే జో రూట్ వికెట్ చాలా వేగంగా తీయాలి. అప్పుడే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ లో మనం గెలవాలి అంటే జో రూట్ వికెట్ ని ఖచ్చితంగా ఎంత వేగంగా అయితే అంత వేగంగా తీయాలి. తను లాస్ట్ 2 ఓడిఎస్ లో కూడా నాట్అవుట్ గా మిగిలారు. ఇంకా ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియా ప్లేయింగ్ లెవెన్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే కేఎల్ రాహుల్ రావచ్చు ఇసాన్ కిసాన్ ప్లేస్ లో. అలానే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. మేబీ కుల్దీప్ యాదవ్ లేదంటే హర్షదీప్ సింగ్. అదే ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ మేబీ ఉంటే ఒక చేంజ్ ఉండొచ్చు. సైఫ్ మహమ్మద్ ప్లేస్ లో జాస్ టైమ్ తీసుకొని రావచ్చు, లేదంటే ప్రైడెంట్ కార్డ్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇంకా బ్యాటింగ్ లెంత్ అయ్యే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు గెలుస్తారు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ మ్యాచ్?